భలే ఆడాడ్రా. అదే 6 కొట్టకపోతే బాబాయ్ రా. ఎవడ్రా బాబాయ్? పళ్ళు రాలిపోతాయి. బాడుగులు లేకుండా బఠాలు నమ్ముకునే బ్యాచ్ మీరును. ఐఎమ్ ఎవర్ గ్రీన్ హీరో. శోభనం పెళ్లి కొడుకులా తయారయ్యావు. పెళ్లి రోజా? కాదురా, పెళ్లి చూపుల రోజు. అంటే రెండో పిల్లం కూడా చంపా. నీకెందుకు ఆనందం? పోన్లేనా, ఇంతకీ నీ ఇద్దరు పిల్లలు ఎలా లేచిపోయారు చెప్పు. మొదటి పెళ్ళం ఎవడో బైక్ మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగింది, వాడు ఎక్కించుకుని వెళ్ళాడు, తిరిగి రాలా. రెండోది ఎవడో సైకిల్ మీద వెళ్తూ మింట్ ఫ్రెష్ ఆశ చూపించి తీసుకెళ్లిపోయాడు, అది తిరిగి రాలా. ఇంతకీ మూడోదన్న ఉంటదంటావా? అందుకనేరా ఏ మొగాండి కన్నెత్తి చూడని ఫ్రెష్ క్యాండిడేట్ చూడటానికి వెళ్తున్నాను. అన్నా మీరు ఒక్కరే వెళ్తే దిక్కుమాలోడు అనుకుంటారు, మేము కూడా వస్తామన్నా. ఏడ్చావు. ఆ అమ్మాయి కన్ను ఈ ఒక్క మొగాడి మీదనే పడాలరా, మీలాంటి సన్నాసుల మీద పడకూడదు. అందుకనే మనిషికి 30 రూపాయలు ఇచ్చి 4 ముత్తైదులు మాట్లాడుకున్నాను రా. ఎలా ఉంది నా ఐడియా? ఎక్కు. మీ సోదాపి త్వరగా కానివ్వండి అమ్మా, అవతల వాళ్ళు వచ్చి టైం అయింది. అల్లుడు గారు రండి. అల్లుడు గారు ఎంత స్టైల్ గా వస్తున్నారు, రండి రండి. ఇన్నేళ్ల నా పెళ్లి చూపుల చరిత్రలో నేనే పెళ్లి కొడుకులని ఖచ్చితంగా తెలుసుకుంది మీరు ఒక్కరే. మీ పక్కన ఇంకో మొగాడు ఉండుంటే ఖచ్చితంగా మీరు పెళ్లి కొడుకు కాదని అనుకునేవాడు. ఎనీహౌ ఒకరు వచ్చారేటే. సీఎం ని పిఎం ని కూడా పిలిచా, కానీ వాళ్ళు రావటం కుదరలా. అబ్బో. ఎనీహౌ కంగ్రాట్స్ అల్లుడు గారు. ఎందుకండి? మీ మొదటి ఇద్దరు పిల్లలు జంప్ జిలాని అంటగా. నా సంగతి బాగా తెలుసుకున్నారు. తెలివైన వాళ్ళు కదా. మీకు కంగ్రాట్స్. నాకెందుకు? ఎందుక? మీ ముగ్గురు పెళ్ళాలు జఫా 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 అంట కదా. కూర్చోండి కూర్చోండి. ఇంతకీ ఫిగర్ ఎక్కడ? ఫిగర్ అంటే పెళ్లి కూతురని. ఓహో మా అమ్మాయా? త్వరగా పిలిస్తే మ్యాటర్ ఫినిష్ చేసుకుని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం. నేను అదే తొందరలో ఉన్నా. అమ్మ గాంధారే. తొందర ఎక్కువ, కంగారు పడకు. మీ కళ్ళు మీ అమ్మాయి కళ్ళు ఒకేలా ఉంటాయా? చిచి కాదు, మా అమ్మాయి కళ్ళు చక్రబింబాలు. మరి కళ్ళకు గంతలు ఎందుకు కట్టారు? నా ముగ్గురు పిల్లలు కనబడ్డ మగాళ్ళతో లేచిపోయారు కదా, అందుకే నా కూతురికి మగాడే కనబడకుండా కళ్ళకు గంతలు కట్టి పెంచాను. అల్లుడు అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు, సిగ్గుపడకు. పాపా పాపా నీ పేరేంటి? కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఇంకోసారి క్లియర్ గా చెప్పు. కనగమ్మగా ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఏం డాక్టర్ అయ్యా, మీరు నాకు బాగా నచ్చారు. కళ్ళతో చూడకుండా ఎలా చెప్పావమ్మా? మనసుతో చూసి తప్పాను. మాంగారు ఓ పని చేసేద్దాం, వెంటనే పెళ్లి చేసేసుకుని ఫస్ట్ నైట్ చేసేసుకుందాం. చెల్లియా రాగంగా రా, ఈ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి రాత్రి పుట్ట చేసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చిరాలేదు కనుక అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే అలాగే. ఈ కటింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తాను. కళ్ళు తెరువు గంగా. మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలో గుండ్రంగా ఉన్నారండి. నయం, ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటానా లేదు. ఏమండి పాలు తాగండి. ఏంటి? పాలు పాలు ఏంటి? పాలు తాగండి.
టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారంటే ఈ గంటల కోతలు ఊరుతున్నారండి. అయ్యో, చిన్నప్పుడు ఫోటోలు చంపేస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్ని. మీరేంటండి దురద మిషన్ అమ్ముతున్నారు? పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి. 1 minute లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో, నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? నీకోసమా? అయినా పరాయి వాళ్ళకి అమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి రండి, ఫస్ట్ డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి. వద్దు మేడం. రండి. గంగా. అయ్యా అయ్యవా, జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుపుచ్చిలాగానే ఉంది. ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యవా, మీరే మీ గురించి అడుగుతున్నారేంటి? రండి. పద. డబల్ ఫాజు మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను నీ మొగుడిని. అరే నువ్వు బయట పరా. అదే సింగల్. అయ్యో, దీని మొగుడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పొలిగే ఉన్నారు. మీ బెదరా? మీరు కదలలా? అవునే, నేను రాముడు, వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి, మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నా జీలానే చంగిస్తున్నారు. రండి రండి రండి. పైగా పైగా. ఎక్కడికి? పాత చూడడానికి. రండి. చిన్నప్పుడు మీ పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడు మీలాగే ఉన్నారండి. నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఇక్కడ రండి. మీకు అందరూ తిరిగిన పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే. ఓరి నాయనో, ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనబడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే, ఇవాటి నుంచి గుర్తు పెట్టుకో. రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను కాదు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పు. అర్థమైంది. ఫిక్స్ అయిపో. గంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.